ఛానల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది వైజయంతి కొడుకుది పెద్ద నేపథ్యమే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇటీవలే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసిన టీం విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు. వేసవి స్లాట్లన్నీ బిజీగా ఉండడంతో వీలైనంత సోలో డేటే సంపాదించుకునేందుకు ఆప్షన్లు చూస్తుంది. టైటిల్ కోసం పెద్ద కసరత్తే చేశారు. ముందు అనుకున్న మెరుపు వద్దనుకుని విజయశాంతి పోషించిన వైజయంతి పాత్ర పేరు వచ్చేలా పెట్టడం వెనుక కళ్యాణ్ రామ్ ఒత్తిడి ఎక్కువగా ఉందని సమాచారం. రెగ్యులర్ కమర్షియల్ ఫీలింగ్ రాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారట. అసలు వైజయంతి పేరుకి పెద్ద చరిత్ర ఉంది. 1990లో విజయశాంతి కెరియర్ ని మలుపు తిప్పిన కర్తవ్యంలో ఆవిడ పేరు అదే. ఈ సినిమా ఎంతగా పాపులర్ అంటే అప్పట్లో ఆడపిల్లలకు ఈ పేరు పెట్టేందుకు తల్లిదండ్రులు ముచ్చట పడేవారంట. ఇన్సైడ్ టాక్ ప్రకారం కర్తవ్యంలో యువతిగా ఉన్న వైజయంతికి తర్వాత పెళ్ళై కొడుకు పుట్టి అర్జున్ అని పేరు పెట్టుకున్నాక అతడు చట్టం ముందు దోషిగా నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందనే ఆలోచన మీద దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ కథ రాసుకున్నాడట. సరిలేరు నీకెవరు తర్వాత నటించనని చెప్పిన లేడీ అమితాబ్ ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదేనట. సో ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణతో ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్న విజయశాంతి ఇప్పుడు తనకు తల్లిగా నటించడం పట్ల కళ్యాణ్ రామ్ సెంటిమెంట్ గా కూడా ఫీల్ అవుతున్నాడట. 40 కోట్ల దాకా బడ్జెట్ అయిందని వినికిడి. థియేటర్ బిజినెస్ కోణంలో కాకుండా కంటెంట్ డిమాండ్ చేయడం వల్లే అంత ఖర్చు పెట్టారని, ప్రేక్షకులను మెప్పిస్తే సులభంగా వెనక్కి తెస్తుందనే నమ్మకం నిర్మాతలకు వచ్చేసిందట. బింబిసార తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ కళ్యాణ్ రామ్ కు దక్కలేదు. అమిగోస్, డెవిల్ రెండు నిరాశపరిచాయి. అందుకే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మీద శ్రద్ధ తీసుకుంటున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ సూపర్ కలయికకు పూరి ప్రయత్నాలు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దర్శకుడు పూరి జగన్నాథ్ 2 వరుస డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండు మామూలు దెబ్బ కొట్టలేదు. ఫ్లాపులు ఎవరికైనా సహజమే, కానీ వీలైనంత త్వరగా రేసులోకి రావడం చాలా కీలకం. ప్రస్తుతం పూరి అలాంటి ప్రయత్నాలలో ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం అఖిల్ కోసం ఒక కథ తయారు చేసుకుని వినిపించినట్లు టాక్ వచ్చింది. కానీ వాస్తవానికి ఆయన నాగార్జునను కలిశారట. ప్రస్తుతం కుబేరా, కూలీతో స్పెషల్ క్యామియోలు తప్ప నాగ్ సోలో హీరోగా ఇచ్చిన కమిట్మెంట్లు లేవు. సబ్జెక్టులు వింటున్నారు కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాగార్జున పూరి జగన్నాథ్ కాంబోలో 2 సినిమాలు వచ్చాయి. శివమణి సూపర్ హిట్ గా నిలిచి అభిమానులకు ఫుల్ మీల్స్ పంచింది. ఆ నమ్మకంతోనే నాగ్ తన సొంత బ్యానర్ లో పూరితో సూపర్ తీయించారు. ధూమ్ స్ఫూర్తితో తీసిన ఈ హైస్ థ్రిల్లర్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. అయితే పాటలు, అనుష్క పరిచయం, స్టైలిష్ మేకింగ్ మరి బడ్జెట్ ఫిలిం కాకుండా కాపాడాయి. తర్వాత ఈ కలయిక మళ్ళీ రిపీట్ కాలేదు. ఇదంతా 2005 నాటి ముచ్చట. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి 2 దశాబ్దాల తర్వాత తమ కాంబోకు నాగార్జున ఓకే చెప్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదంతా గాసిప్ దశల్లోనే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం. కానీ సరైన కంటెంట్ కుదిరితే మాత్రం నాగ్ పూరి కలయిక నుంచి మరొక యాక్షన్ మూవీని ఆశించవచ్చు. నాసామిరంగా తర్వాత నాగార్జున నెమ్మదించారు. ఒక తమిళ దర్శకుడు చెప్పిన పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పి ప్రీ ప్రొడక్షన్ చివరి దశల్లో పెండింగ్ ఉంచేశారు. ముందుకెళ్లే సూచనలు తక్కువగా ఉన్నాయి. కుబేరా జూన్ 20న విడుదలకు కానుండడంతో కూలీ దసరా లేదా దీవాళీ కానుకగా రానుంది. తండేల్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న అక్కినేని అభిమానులు ఈ ఏడాది తమ హీరోల హ్యాట్రిక్ హిట్లతో గ్యాప్ మొత్తం తీరిపోతుందని ఎదురు చూస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ చేతులు మారిన నాని సినిమా. మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నానా, సరిపోదా శనివారం ఇలా ఏడాదిన్నర వ్యవధిలో 3 భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ వేసవికి నాని నుంచి రాబోతున్న హిట్ 3 మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సినిమా చూస్తుండగానే ఇంకో సినిమాకు అన్ని సిద్ధం చేసుకుని కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం నానికి అలవాటు. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. కానీ తాను ఓకే చేసిన చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన వ్యక్తి సందిగ్ధంలో ఉండడం వల్ల అది వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు. హిట్ 3 తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు నాని. కానీ అతడు ఓజీ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. కానీ పవన్ ఇంకా హరిహర వీరమల్లునే పూర్తి చేయలేదు. అది అయ్యాకే ఓజీ పని మొదలు పెడతాడు. కాబట్టి సుజిత్ ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు నాని పారడైజ్ పూర్తి చేసుకుంటాడు. ఇదిలా ఉండగా నాని, సుజిత్ సినిమాలను నిర్మించాల్సిన డివివి ఎంటర్టైన్మెంట్స్ ఆ మూవీ నుంచి తప్పుకుందన్నది తాజా సమాచారం. కారణాలేంటన్నది తెలియదు మరి. అలా అని సుజిత్ నాని మూవీ ఆగిపోతుందని అనుకోవడానికి ఏమీ లేదు. నానితో శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొల్లినేని లైన్లోకి వచ్చారట. ఈ సినిమాను తన బ్యానర్ లో చేస్తానని, అందుకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని ఆయన అంటున్నారట. శ్యామ్ సింగ్ రాయ్ తో తన బ్యానర్ కు మంచి విజయాన్ని అందించిన నాని మీద వెంకట్ కు చాలా అభిమానం ఉంది. నాని ప్రతి పుట్టినరోజుకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ పలు మీడియాల్లో యాడ్స్ ఇస్తారు. శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత సైందవ్ తో షాక్ తిన్న ఆయన మళ్ళీ నాని సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.